నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్స్. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా మార్కెట్లో చూస్తే నల్లటి నిగనిగలాడే నేరేడు పండ్లు విపరీతంగా కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ ఏడాది నేరేడు పండ్లు ఇంత భారీగా కాయడం వెనుక ఒక భయంకరమైన నిజం దాగుందా? ఈ ప్రకృతి మనకు ఏదో పెద్ద ముప్పు గురించి ముందే హెచ్చరిస్తోందా? ఇప్పుడు సోషల్ మీడియాలో పర్యావరణ ప్రేమికుల్లో ఇదే హాట్ టాపిక్. మరి నేరేడు పండ్లు ఇలా విపరీతంగా కాపు కాయడం రాబోయే భయంకరమైన కరువు పరిస్థితులకు సంకేతమా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు పొలిటికో స్పెషల్ స్టోరీలో చూద్దాం రండి. సాధారణంగా ఏదైనా ఒక సీజన్లో చెట్లకు పండ్లు ఎక్కువగా కాస్తే మనం చాలా సంతోషిస్తాం. ఈసారి నేరేడు పండ్ల దిగుబడి కూడా ఊహించని రేంజ్లో పెరిగిపోయింది. కానీ వాతావరణ నిపుణులు అదేవిధంగా శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు వింటే కాస్త వణుకు పుట్టక మానదు. వాతావరణంలో వచ్చే మార్పులను, భూగర్భ జలాలు అడుగంటిపోవడాన్ని మనకంటే ముందే ప్రకృతి, అందులోని చెట్లు పసిగడతాయంట. భవిష్యత్తులో కఠినమైనటువంటి కరువు పరిస్థితులు రాబోతున్నాయని కనుక తెలిస్తే జనరల్గా చెట్లకు అర్థమైతే అవి తమ జాతి మనుగడను కాపాడుకోవడానికి ఒక వింతైన ప్రయత్నాన్ని చేస్తాయి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే క్లిష్ట పరిస్థితుల్లో చెట్లు తమ వంశాన్ని నిలబెట్టుకోవడానికి సాధారణం కంటే ఎక్కువగా మొత్తంలో పండ్లను లేదా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. సైన్స్ భాషలో దీన్నే మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అని కూడా పిలుస్తారు. అంటే చెట్లు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు చనిపోతామేమో అనే భయంతో ఎక్కువ విత్తనాలను భూమిపైకి వదులుతాయి. ప్రస్తుతం నేరేడు చెట్లకు పండ్లు భారీగా కాయడం వెనుక కూడా ఇదే కారణం అయి ఉండొచ్చని కొందరు నిపుణులు బలంగా అనుమానిస్తున్నారు. ఇక్కడే మనం మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేవలం నేరేడు పండ్లు ఎక్కువగా కాసినంత మాత్రాన దేశంలో కరువు వచ్చేస్తుందని 100% ఫిక్స్ అయిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే కరువు అనేది కేవలం చెట్లు కాపు మీద మాత్రమే కాకుండా ఆ ఏడాది కురిసే వర్షపాతం, ఋతుపవనాల గమనం, అదేవిధంగా భూగర్భ జల స్థాయిలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని అంశాలపై కూడా వాతావరణ అంశాలపై ఆధారపడి ఉంటుంది ఈ గమనం. కాబట్టి దీనిని ఒక హెచ్చరికగా మాత్రమే మనం భావించి పర్యావరణాన్ని కాపాడుకోవాలి తప్ప అనవసరంగా భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. చూశారు కదా, ప్రకృతి చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. నేరేడు పండ్ల రూపంలో ప్రకృతి మనకి ఇస్తున్నటువంటి ఈ సిగ్నల్స్ను మనం ఏమని అర్థం చేసుకోవాలి? నీటిని వృధా చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఈ స్ట్రెస్ ఫ్రూటింగ్ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Signing off. Thank you. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.